నమస్తే. ఈ మధ్య కాలంలో చాలామంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య తలెత్తుతుంది. అయితే అసలు బీపీ ఎంత ఉంటే నార్మల్, ఎంత దాటింది అంటే మీ ప్రాణం రిస్క్లో ఉన్నట్లో ఇప్పుడు చూద్దాం. అధిక రక్తపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒత్తిడి, డిప్రెషన్, అతిగా ఆలోచించడం వలన కొంతమందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి 120/80 mm Hg ఉంటే అది సాధారణం. కానీ దీనికి మించి ఉంటే అధిక రక్తపోటు సమస్యగా గుర్తించి తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఇది అకస్మాత్తుగా 200 దాటే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలా దాటిందంటే అది తీవ్రమైన అనారోగ్య సమస్యగా గుర్తించాలి. ముఖ్యంగా ఇది మీ శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితిగా కూడా పరిగణించవచ్చు. ఇలానే కొనసాగితే ఇది మరణానికి కూడా దారితీస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు పక్షవాతానికి కూడా దారితీస్తుందంట. అంతేకాకుండా ఇలా పదే పదే బీపీ పెరిగి మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వస్తుంది. అయితే మీకు బీపీ సమస్య ఉన్నప్పుడు కొన్నిసార్లు వాంతులు, కళ్ళు తిరగడం, కళ్ళు మసకబారడం, మైకం కమ్మడం వంటి సమస్య ఎదురైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇది అధిక రక్తపోటుకు దారితీసే ఛాన్స్ ఉందంట. అంతేకాకుండా ఇది గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు ఈ బీపీ సమస్య అధికమైనప్పుడు అధిక రక్తపోటు వలన గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా హై బీపీ వలన ఇలాంటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే అధిక రక్తపోటు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ అధిక రక్తపోటు మూత్రపిండాలు, కళ్ళపై ప్రభావం కూడా చూపుతుంది. అందుకోసమే హై బీపీ ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు బీపీ 170/200 దాటినప్పుడే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి వైద్యం తీసుకొని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోగలరు.